ఒక ఆయన బాప్టిజం తీసుకున్నాడు, రక్షణ అనుభవం లేదు, హృదయం మారలా. ఆయన దారిని పోతుంటే కనపడ్డాడు, తెలిసిన ఆయన. చేతులు ఇట్ట అంటున్నాడు. కొత్తగా వస్తున్నాడు ఇప్పుడు మందిరానికి, ఇట్ట అంటున్నాడు. నేను చూసా, ఇట్ట పట్టుకున్నాడు. ఏందంటేను ఇట్టని ఇట్ట పెట్టుకునేది లోపల. ఏంది అది? కైనియా? ఇట్ట అన్నాడు. ఏందన్నాను, ఫలానా. నేను అన్నాను, ఇట్ట అనుకున్నాడు, పెంట అనుకో అన్న. కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకుంటావు కదా, పెంట 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 అని కొనుక్కో. పెంట పెంట అని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకొని జోలు పెట్టుకో. పెంట పెంట అని దాన్ని నలుపుకో. ఏది? కైనీని నలుపుతున్నాడు కదా, పెంట పెంట అని నోట్లో పెట్టుకో. నవిలినంతసే పెంట పెంట అనుకో, గుట్టకేసినా పెంట అనుకో, అట్లను అన్న. చీ పెంట, అప్పుడే పెంట అంట మొదలు పెట్టాడు దాన్ని. మరి ఇప్పుడు మానాడులేదు తెలియదు కానీ, ఎందుకన్నా నా మాట? పెంట ఎవరైనా నోట్లో పెట్టుకుంటారా? పెంట ఎవరైనా డబ్బులు పెట్టుకుంటారా? పెంట ఎవరైనా జోలో పెట్టుకుంటారా? కొంచెం కొంచెం దీని లోపల పెట్టుకుంటారు పెంటను ఎవరన్నా? చూడు, చెడ్డదాన్ని ఏం చేయాలి మనము? గతంలో తాగావు, ఏం చేయాలా? ఆ కొట్టు ముందుకు పోతుంటే గుటకలేయకూడదు. మళ్ళా ఆళ్ళేదో గొంతులో పోసుకుని కూడా అనకూడదు. ఎవరో గతంలో 2 ఏళ్ల సంవత్సరం సిగరెట్ వీడియో పెట్టావు, ఎవరో కాలుస్తున్నారు, మళ్ళీ దాని జోలు పోకూడదు. మనసు పిచ్చి పిచ్చిగా ఉంది, అది తాగితే ఇంక పిచ్చి ఎక్కువైంది. ఇంకా మనసు పిచ్చి పిచ్చిగా ఉందా? జాగ్రత్త. చెడ్డదాన్ని ఏం చేసుకోవాలి? ఛీ ఛీ అనుకోవాలి.